మంత్రివర్గ విస్తరణ కసరత్తు తుది దశకు చేరింది. కేబినెట్ విస్తరణపై స్పెషల్ ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్తో చర్చించనున్నారు. అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే కేబినెట్ విస్తరణ జరగనుంది. ఈ నెల 4 లేదా 5 తేదీల్లో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తంగా నిర్ణయించినట్లు సమాచారం. ఈ నెల 6 నుంచి ఆషాఢ మాసం మొదలవుతోంది. ఆషాఢానికి ముందే కేబినెట్ విస్తరణ ఉంటుందని తెలుస్తోంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్తో సమావేశమయ్యారు. మంత్రివర్గ విస్తరణకు అందుబాటులో ఉండాలని గవర్నర్ను కోరారు సీఎం. మంత్రివర్గ కూర్పు గురించి రాజకీయ వర్గాల్లో అనేక ఊహాగానాలు కొనసాగుతుండగా సీఎం ఢిల్లీ పర్యటనతో ఇప్పటివరకు స్పష్టత రాని 1-2 బెర్తుల విషయంలో నిర్ణయం తీసుకుంటారని సమాచారం. మంత్రివర్గంలోకి మరో 6గురికి ఛాన్స్ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 2 బీసీ, 1 మైనార్టీ, 2 ఓసీ, 1 ఎస్టీకి కేబినెట్లో ఛాన్స్ దక్కనున్నట్లు సమాచారం. మరోవైపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన నేతలకు కీలక పదవులు ఇస్తారనే టాక్ నడుస్తోంది. మరోవైపు కొత్త పీసీసీ చీఫ్ పై కూడా హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఈసారి బీసీ నేతకే పీసీసీ పగ్గాలు అప్పగించాలని హైకమాండ్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి గౌడ్ పీసీసీ చీఫ్ పదవి రేసులో ముందు వరుసలో ఉన్నారు.